జిల్లా కేంద్రంలో గల సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ కార్యాలయం ఎన్ఆర్ భవన్లో ఏఏకేఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వేల్పూర్ భూమయ్య మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్లో రైతులకు సరిపడా అన్ని రకాల విత్తనాలు, ఎరువులు, పచ్చి రొట్టె, జిలుగు తదితర ఎస్సీ ఎస్టీ రైతులకు, చిన్న సన్నకారు రైతులకు ఉచితంగా, ఇతర రైతులకు 50% సబ్సిడీపై అందచేయాలని, ఎరువులపై పెరిగిన రేట్లను ప్రభుత్వమే భరించాలని, గతంలో విత్తనాలపై సబ్సిడీని ప్రభుత్వం ఎత్తివేసినందున ఆ సబ్సిడీని సైతం ప్రభుత్వమే భరించాలని భూమయ్య అన్నారు. పంటలకు బీమా పథకాన్ని ప్రభుత్వం కొనసాగించాలి. అకాల వర్షాలకు, వడగళ్ల వానలకు పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలి. ఇప్పటికే రైతులు అమ్ముకున్న ధాన్యానికి డబ్బులు అందించడంలో జాప్యం జరగకుండా వారి ఖాతాలో డబ్బులు వేయాలి. దీనితో పాటు అన్ని రకాల వడ్లకు, ఇతర పంటలకు 500 రూపాయలు బోనస్ చెల్లించాలని భూమయ్య ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వము రైతులను చైతన్యపరిచే కార్యక్రమాలు చేపట్టడం లేదని, ఆత్మనిధులతో పంటలను పరిశీలించడానికి రైతులను టూర్లకు తీసుకువెళ్లాలి. రైతులను ఎక్కడెక్కడ వ్యవసాయ రంగ నిపుణులతో రైతు సదస్సులను, క్లాసులను నిర్వహించి వారిని చైతన్యపరిచే కార్యక్రమాలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. దీనితో పాటు ముఖ్యంగా అన్ని రకాల పంటలకు సీజన్కు ముందు మద్దతు ధరల డాక్టర్ స్వామినాథన్ సూచించిన విధముగా పంటల పెట్టుబడిలో 50% కలిసి ధరలు ప్రకటించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దేశెట్టి సాయిరెడ్డి, ఉపాధ్యక్షులు తడకల కృష్ణగౌడ్, జిల్లా సహాయ కార్యదర్శులు అగ్గు చిన్నయ్య, బి దేవస్వామి, నాయకులు డి బన్సీ, గూండ్ల నాగేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఇదివరకే ప్రకటించినటువంటి 2 లక్షల రుణమాఫీ వెంటనే అమలు చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనితో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, మరియు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం పంటలకు మద్దతు ధర అనేది కూడా సీజన్కు ముందు ప్రకటించేటువంటి ఆనవాయితీ నుంచి తప్పుకుంటూ ఉంది. ఇప్పటికైనా మద్దతు ధరను ప్రకటించాలని చెప్పేసి, మరీ ముఖ్యంగా స్వామినాథన్ సూచనల మేరకు పంట పెట్టుబడి ఖర్చుల మీద 50% అదనంగా కలిపి C2+50% ధరలు ఇవ్వాలని చెప్పేసి అఖిల భారత రైతు కూలీ సంఘంగా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే కాకుండా గత కొన్ని రోజులుగా అకాల వర్షాల వల్ల, వడగండ్ల వానల వల్ల జిల్లాలో అనేకమైనటువంటి రైతాంగానికి ఇబ్బంది కలిగింది. కొన్ని చోట్ల ధాన్యం తడిసింది, కొన్ని చోట్ల పంట నష్టపోయింది. అట్లా పంట నష్టపోయినటువంటి రైతాంగాన్ని అందరికీ కూడా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి కూడా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదివరకు ప్రభుత్వాలు విత్తనాల మీద, ఎరువుల మీద సబ్సిడీ అనేది కొనసాగించేది. కాలక్రమేణా అది ఎత్తివేయడం జరిగింది. ఇప్పటికైనా విత్తనాల మీద సబ్సిడీని ప్రభుత్వాలు అందించాలా. పెంచిన ఎరువుల ధరలు ఏవైతే ఉన్నాయో ఆ పెరిగిన ధరలన్నింటినీ కూడా ప్రభుత్వమే భరించి రైతాంగానికి అందుబాటులో విత్తనాలు, ఎరువులు ఉంచాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది కాకుండా ఏదైతే రైతులకు పంటలకు బీమా అనేది పద్ధతి ఉండేది గతంలో, ఆ బీమా పథకాన్ని కూడా ప్రభుత్వమే కొనసాగించాలా. ప్రతి పంటకు, ప్రతి ఎకరాకు కూడా బీమాను వర్తింపజేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే రైతులు అమ్ముకున్నటువంటి అడ్లు ఏవైతే ఉన్నాయో, ధాన్యం ఏదైతే ఉన్నాయో ఆ ధాన్యం డబ్బులు రైతుల ఖాతాల్లో జమ కావట్లేదు, జాప్యం జరుగుతుంది. జాప్యం లేకుండా రైతుల ఖాతాల్లో అమ్ముకున్న వరిధాన్యం అట్లా డబ్బుల్ని కూడా వాళ్ళ ఖాతాలు ఇవ్వాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ రకంగా రైతాంగ సమస్యలు ఏవైతే ఉన్నాయో, మరీ ముఖ్యంగా ఈ వానాకాల పంట ప్రణాళిక వెంటనే ప్రకటించి రైతులకు సహాయపడే విధంగా ఉండాలని, మరీ ముఖ్యంగా రైతుల్ని చైతన్యపరిచే కార్యక్రమంలో భాగంగా ప్రతిసారి కూడా గతంలో కొనసాగిన సాంప్రదాయం ఆత్మ నిధుల చేత రైతుల్ని టూర్లకు తీసుకెళ్ళి పంటల పరిశీలన చేసి రైతుల్ని ప్రోత్సహించేటువంటి పద్ధతి ఉండేది. ఆత్మ నిధులతో ఇలా ఆత్మ నిధులు వస్తున్నాయో రావట్లేదో తెలియట్లేదు. ఇప్పటికైనా కూడా రైతుల్ని చైతన్యపరిచే కార్యక్రమాలు కూడా ఈ ప్రభుత్వం చేపట్టాలా. సదస్సులు, రైతు సదస్సులు పెట్టాలా. అట్లాగే టూర్లకు తీసుకెళ్లి పంటల పరిశీలన కోసం కూడా రైతులను ఉత్సాహపరిచే విధంగా వారికి అండగా ఉండాలని చెప్పేసి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము.